అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై డిఐఎంఎల్ అనమాట. ఈరోజు ఈ వ్లాగ్లో ఏం చూపిస్తాను అంటే మార్నింగ్ టిల్ నైట్ వరకు చూపిస్తాను. అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే మ్యాక్సిమం కవర్ చేసి తీసాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ యోగాకి వెళ్ళి వస్తున్నాను. చూసారు కదా ఎంత మబ్బులో వెళ్ళాను అని చెప్పి. ఆ టైంలో మాత్రం ఇట్లా బయటకు వస్తే ప్రపంచంలో ఉండే ఫ్రెష్ ఎయిర్ అంతా మనకి వస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత ఫ్రెష్ మైండ్తో అయితే ఉంటుంది కదా. సో అదే అట్లా చూపించాను అనమాట. అండ్ ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే వంకాయ కూర కర్రీ చేసింది అండ్ ఎగ్ ఉడకపెడుతుంది అండ్ టిఫిన్ ఏదో చేసింది, మసాలా ఉప్మా అనుకుంటాను. సో మసాలా మామూలుగా టొమాటో బాత్ చేస్తాం కదా, అట్లా ఉప్మాతో చేస్తుంది, కిచిడి లాగా మా అమ్మ. సో అదైతే ఆ రోజు టిఫిన్ అనమాట. అండ్ కుమార్ కూడా త్వరగా లేచేసాడు ఆ రోజు. తనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మా నాన్నకి ఆ రోజు మార్నింగ్ డ్యూటీ అనమాట. అందుకని బాక్స్కి కర్రీ అయితే చేసేసింది అమ్మ. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నెక్ పెయిన్కి అండ్ బ్యాక్ పెయిన్కి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏదో వీడియో పెట్టారంట, అది రోజు ఫాలో అవ్వండి అని. అందుకనే అది చేస్తూ ఉన్నాడు అనమాట. నేను ఎప్పుడు అంటూ ఉంటాను నాకు షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ అని. అందుకే నాకు చూపిస్తున్నాడు, ఇవన్నీ చెయ్యి రోజు నువ్వు, అప్పుడు తగ్గిపోతుంది అది అని చెప్పి. మామూలుగా చాలాసేపు సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఎక్సర్సైజెస్. అండ్ ఈజీ కూడా, కూర్చున్న ప్లేస్లోనే చేసుకోవచ్చు. మనకు టైం లేదు అంటే కాల్ జరుగుతున్నప్పుడు కూడా మనం ఈ వర్కౌట్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకనే అట్లా లైట్గా అయితే తీసాను నేను ఇక్కడ క్లిప్పింగ్స్. సో నాకు చూపిస్తున్నాడు అనమాట, ఇలా చెయ్యి నువ్వు అని చెప్పి. తీసుకొని కూడా చేయొచ్చు, ఇవిడే నువ్వు ఆఫీస్లో ఉండవా. నా ఫేవరెట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఫస్ట్ ఈ సోంపు వాటర్ అనమాట. ఆ రోజు సోంపు కొంచెం జీలకర్ర కొంచెం వేసి వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను. అండ్ అది తాగేశాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాము. ఇలా మార్నింగ్ ఎవరైనా కాఫీ టీ అట్లా తాగుతుంటే అది అవాయిడ్ చేసి పొద్దున్నే వేడి నీళ్ళు తీసుకోండి. తర్వాత మీరు మీ కాఫీనో టీనో ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ డైరెక్ట్గా నైట్ నుండి మనము ఏమి తినుండం కదా, సో ఇంటెస్టైన్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం డైరెక్ట్గా కాఫీ టీ తీసుకుంటే అప్పుడు అసిడిటీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. కాబట్టి మీరు అట్లా ఏమైనా అలవాటు ఉండేవాళ్ళు ఫస్ట్ హాట్ వాటర్, నార్మల్ హాట్ వాటర్ అయినా తీసుకోండి. తర్వాత ఇలా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా వర్క్ అయింది, నాకు కూడా చాలా అసిడిటీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. సో నాకైతే బాగా వర్క్ అయింది కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేనైతే వర్క్ లాగిన్ అయిపోయాను అనమాట. ఆ రోజు యాక్చువల్లీ ఒక కాల్ ఉండింది, మా ఆఫీస్ కాల్. అందరూ టీమ్ కనెక్ట్ లాగా ఒకటి కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటే సో వాళ్ళతో టీమ్ కనెక్ట్ ఉండింది, వీడియో కాల్ ఉండింది. సో అట్లా త్వరగా లాగిన్ అయిపోయి రెడీ అయి కూర్చున్నాను. అండ్ తర్వాత లంచ్ ఏం తిన్నాము అన్నదైతే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా కంఫర్ట్ ఫుడ్ అనమాట. ఇది ఉంటే నాకు అసలు ఎప్పుడో ఇచ్చినా కూడా ఇది నేను తినేస్తాను. అరటికాయ ఫ్రై, దోసకాయ, ఇంకా అన్నము, పప్పు, ఆకూర పప్పు. ఎంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్ ఫుడ్. ఇక్కడ బయట తిరిగి వచ్చినా కూడా ఇది ఫుడ్ తినేస్తే సెట్ అయిపోతామా అలా అనిపిస్తుంటుంది నాకు. మీకు కూడా ఇలాంటి కంఫర్ట్ ఫుడ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నాకు ఇదే నచ్చుతుంది, ఇది ఎప్పుడు ఇచ్చినా కూడా తింటాను అన్న ఐటమ్ అయితే ఒకటి ఉంటుంది కదా. సో అలాంటి ఐటమ్స్ మీకు ఏది ఉంది అన్నది కామెంట్ చేయండి. నాకైతే అన్నం, పప్పు, ఏదైనా ఫ్రై పర్లేదు, అది వెజిటేబుల్ ఫ్రై అయి ఉండాలి. నాన్ వెజ్ అంతగా ఇష్టపడను. అండ్ ఇది ఈవినింగ్ ఏం జరుగుతుంది అనేది మీరే వినండి కాన్వర్సేషన్. నాకు ఆకలి అవుతుంది. ఫ్రిడ్జ్లో నట్స్ ఉన్నాయి, ప్రోటీన్. కేఎఫ్సీ తింటా, ఇంకేం పానీపూరి, ఏం తినాలో తెలియదు కానీ దాన్ని తినే. నేను మనిషిని తిన్నా, అట్లా నిన్నే తినేసిందా, కానీ ఆకలి అవుతుంది. వాట్ అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇంట్లో టమాటా ఉంది, పోయి ఏం తిందాం.
5:30 ఈవినింగ్ టైం. నాకు ఆకలి అవుతుంది, ఏం తినాలో తెలీదు కానీ ఆకలి అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా వచ్చిందా? చూస్తారు జ్యూసా? ఏం జ్యూసా? కరేపాకు జ్యూస్. నాకు ఈ ప్రాబ్లంకి అసలు సొల్యూషనే ఉండదేమో. ఎప్పుడైనా అలా అనిపిస్తుంది, ఆకలేస్తుంటుంది కానీ ఏం తినాలో క్లారిటీ ఉండదు. ఏ చూసినా వద్దు అనిపిస్తుంది కానీ ఆకలేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మా అమ్మకి చెప్తే పాలకి ఒక ప్రోటీన్ పౌడర్ ఉంటుంది మా ఇంట్లో, సో ఆ పౌడర్ అయితే వేసి ఇచ్చింది. ఇది తిను, తాగు, అప్పుడు కడుపు నిండుగా ఉంటుంది, అప్పుడు నీకు ఆకలేదు అని చెప్పి నేను ముందుగానే పాలు తాగాను. ఇంకా అది నాకు చెప్పకుండా తీసుకొని వచ్చేసింది. ఇంకా వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పి తాగుతున్నాను అనమాట. లేకపోతే నన్ను అడుగుంటే మాత్రం నేను పాలు తాగను, నాకు అంతగా నచ్చవు. అండ్ ఇంకా వెంటనే నేను ఆకలి అనిన దానికి మా అమ్మ అయితే డిన్నర్ కూడా త్వరగానే చేసేసింది ఆ రోజు. ఎందుకంటే మా నాన్న కూడా మార్నింగే షిఫ్ట్కి వెళ్ళాడు కదా, సో డ్యూటీకి, ఆ తర్వాత ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాడు. అందుకనే ఆకుకూర పల్యము చపాతీ చేస్తూ ఉంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది హెల్దీ ఫుడ్. అండ్ వారంలో ఒక్కసారి 2 సార్లు అయినా ఇలా ఆకుకూర ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫుడ్లో, అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సలాడ్ లాగా కోసంబరి అయితే చేసింది మా అమ్మ. డిన్నర్ ఎందుకు త్వరగా తినేస్తున్నాము అన్నది ఒక రీజన్ ఉంది, చూపిస్తాను ఈ వ్లాగ్లోనే. అండ్ డిన్నర్ అయితే ఫాస్ట్గా చేసేసి మాకు ఒక పెద్ద పని అనుకున్నాం అనమాట, అది కంప్లీట్ చేయాలి. అట్లా పోస్ట్పోన్ చేస్తూ అది కుదరనే లేదు. అందుకని ఇవాళ ఎలాగైనా చేసేయాలి అని చెప్పి ఆ రోజు ఇద్దరు ఇంట్లోనే ఉన్నాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇద్దరికి, కాబట్టి ఇవాళ టైం దొరికింది అని చెప్పి వర్క్ అంతా అయిపోయాక, డిన్నర్ అయిపోయాక చేసుకుందాము అని చెప్పి ఫాస్ట్గా డిన్నర్ చేసేస్తూ ఉన్నాము. అండ్ చూసారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత డిన్నర్ ఎంత ఉంటుంది అని ఇలాగే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఇంతే ఉంటుంది, మరి ఓవర్గా ఆ వెరైటీ ఈ వెరైటీ అనేమి ఉండదు. మామూలుగా ఇంట్లో చేసుకునేది, కానీ కొంచెం కాన్షియస్గా ఇది తింటే ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నట్టుగా తెలుసుకొని మరి తినడానికి ప్రయత్నిస్తాను అనమాట. నేను హడావిడిగా ఓవర్ ఈటింగ్ మాత్రం చెయ్యను, అది చిన్నప్పటి నుండి నాకు అలవాట్లేదు అండ్ ఇప్పుడు కూడా అలవాట్లేదు. సో అది నా హ్యాబిట్ అనమాట. సో మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను అంతే. ఏమది ఆకుకూర. బ్యాక్గ్రౌండ్లో నా వాయిసే రన్ అవుతూ ఉంది. నాకైతే నా వాయిస్ వినడానికి నాకు కొత్తగా ఉంటుందన్నమాట. వీళ్ళకైతే అలవాటు అయిపోయింది, బాగుంది అని చెప్పి వినేస్తారు. నాకు ఎలా అనిపిస్తుందో అంటే నాకేం డిఫరెంట్గా ఉందేమో అనిపిస్తుంది, నచ్చుతుందో లేదో అన్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. మా నాన్న అయితే ఎప్పుడు నా వ్లాగ్సే చూస్తూ ఉంటాడు. ఇట్లా ఫ్రీ టైం దొరికింది అంటే ఒకటి పెట్టి ఇంకా అన్నీ చూస్తూ ఉంటాడనమాట వ్లాగ్స్ అయితే. అలా చూడే రూమ్ క్లీన్ కరో స్టార్ట్. సో చెప్పా కదా, ఒక పెద్ద పని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నామని చెప్పి మా రూమ్ క్లీనింగ్ అనమాట. తెచ్చి పెట్టిందే ఐటమ్స్ ఒక్కటి కూడా క్లీనే చేసుకోలేదు. అందుకని ఇవాళ జస్ట్ పైన బెడ్ పైన బెడ్షీట్ మారుస్తాము అని అనుకుని స్టార్ట్ చేసుకొని అంతా కంప్లీట్ చేస్తాము. అబ్బా, నాకు క్లీన్గా ఉంటే అది హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ నేను ఎంత క్లీన్ ఉంటానో దానికి డెడ్ ఆపోజిట్ కుమార్ అనమాట. అస్సలు ఒక్కటికి కూడా మంచిగా పెట్టుకోడు. ఏదైనా వస్తువు కొనేంత వరకు తర్వాత దాన్ని నీట్గా పెట్టుకోవాలి అట్లా అంతా ఉండదన్నమాట. అంటే తన వెరైటీ ఆఫ్ ఇది వేరే ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ అనుకోండి, ఆ సిస్టంలో మంచిగా పెట్టుకుంటాడు, కానీ ఇట్లా బట్టలు కానీ ఇవన్నీ ఎంత గలీజ్గా పెట్టుకుంటాడో నాకు డెడ్ ఆపోజిట్ అంతే ఇంకా. సో మా ఇద్దరికి గొడవ అయితే ఇంకా అదొక్క విషయంలో అవ్వాలి అంతే.
అంతే. నాకు క్లీన్గా ఉండాలి, కుమార్కి ఎలా ఉన్నా జరిగిపోతూ ఉంటుంది. సో అది కుదరదనమాట నా దగ్గర. ఎప్పుడు అదే అంటుంటాను, నువ్వు నన్ను ఇరిటేట్ చేయకూడదు అంటే క్లీన్గా పెట్టాలి అంతే అని చెప్పి. మీ ఇంట్లో కూడా ఇలా డెడ్ ఆపోజిట్ ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటారు. ఒకరు ఒక టైప్ ఉంటే ఇంకొక టైప్ ఉంటారు. ఒకరు క్లీన్ అంటే ఇంకొకరు డర్టీగా ఉంటారు. ఒకరు ఆర్గనైజ్డ్ అంటే ఇంకొకరు మెస్సీగా ఉంటారు. ఒకరు కోపంగా ఉంటే ఇంకొకరు పేషెన్స్ ఉంటుంది. వాళ్ళిద్దరినే దేవుడు కలుపుతారేమో. సో మా ఇద్దరిలో ఇలా అన్నమాట. నా కోపము ఎక్కువ అండ్ క్లీన్గా కూడా ఉండాలి. కుమార్కి పేషెన్స్ ఎక్కువ, తర్వాత ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాడు అనమాట. నేనైతే అడ్జస్ట్ అవ్వను, ఓపెన్గా చెప్పేస్తాను నాకు నచ్చలేదు అని చెప్పి. అండ్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా ఆ రోజు ప్రశాంతంగా పడుకుంటానమాట. అట్లా క్లీన్గా ఉంటే మంచిగా నిద్ర వస్తుంది అండ్ కామ్గా కూడా ఉంటాను నేను. లేకపోతే నాకు వచ్చినంత ఇరిటేషన్ ఇంకెవరికి రాదేమో. అండ్ మామూలుగా ఉంటారు ఇట్లా అమ్మాయిలు, చాలామందిని చూశాను. మీలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, నాతో పాటు ఉన్నారా ఇలాంటి వాళ్ళు అని చెప్పి. తుంపరు పడతా ఉంది, బాగుంది క్లైమేట్. బాగుందా? ఈ టైంలో ఏం తినాలనిపిస్తుంది నీకు? ఐస్ క్రీమ్. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటాడు. నన్ను అడుగు. ఇక్కడ ఇప్పుడు వేడి బజ్జీలు వేసుకుని తింటే రాత్రి 10 గంటల బజ్జీలు కాదు, ఈ వెదర్కి నేను చెప్పింది. నైట్ 10 గంటలకి 9 గంటలకి కాదు. నేను ఆ క్లైమేట్ టైము 2 చూసుకొని ఐస్ క్రీమ్ అని చెప్పింది. సరేలే, నేను నైట్ 10 గంటలైనా బజ్జీలు తింటాం ఇప్పుడేమో. అదే ఫాగ్ మాదిరి కాదు, తుంపు లైట్గా మంచు కురుస్తాను కదా, కానీ కనిపిస్తాను కెమెరా. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో పోయి స్విమ్ చేయాలి, ఫ్రీజ్ అయిపోతా. ఆ రోజైతే అలా కంప్లీట్ చేసాము. అనుకున్న పనులన్నీ ఫినిష్ అయిపోతే ఆ సాటిస్ఫాక్షనే వేరే. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.